హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే మార్నింగ్ మాకు ఇక్కడ కొన్ని బెండకాయలు హార్వెస్ట్ చేసి కర్రీ చేసాము, అది చూపిస్తాను. లాస్ట్ 3 years నుండి మేము బెండకాయ చెట్లు పెడుతున్నాము, కానీ ర్యాబిట్స్ తినేసాయి ఎవ్రీ ఇయర్. ఇదే మా ఫస్ట్ హార్వెస్ట్. ఈసారి మేము ఒక నెట్ యూస్ చేసి ఫెన్స్ లాగా పెట్టాము, అది హెల్ప్ అయింది. దాదాపు ఒక 10 ప్లాంట్స్ ఉన్నాయి. గ్రీన్ చిల్లీస్ కూడా హార్వెస్ట్ చేసాము. ఇవి యూజువలీ స్పైసీ ఉంటాయి అంటారు, సో కొన్ని తెంపాను నేను. ఇవి సరిపోతాయి. ఇక్కడ 2 సొరకాయలు కూడా తెంపాను, బట్ అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఒక కరివేపాకు రెమ్మ తీసుకున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఇక్కడ 2 ఆనియన్స్ అండ్ ఇందాక తీసుకున్న గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంట్లో ఆల్రెడీ కొన్ని బెండకాయలు ఉన్నాయి, వాటితో ఇందాక తెంపిన కొన్ని బెండకాయలు కలిపి కర్రీ చేస్తున్నాను. ఇక్కడ వెల్లిపాయ తీసుకొని దంచుకున్నాను. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఏం వేయట్లేదు, ఓన్లీ గార్లిక్ యూస్ చేశాను. ఇక స్టవ్ ఆన్ చేసి ఆయిల్ యాడ్ చేశాను. సో మేము యూజువలీ గ్రీన్ కలర్గా ఉండాలని అనుకుంటాము కర్రీ, సో నేను ఇక్కడ ఏం చిల్లీ పౌడర్ అసలు యూస్ చేయలేదు, ఓన్లీ గ్రీన్ చిల్లీస్తో మేనేజ్ చేశాను. ఇక్కడ కొంచెం మేతి పౌడర్ యాడ్ చేశాను. ఒక 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను. ఒక 10 minutes ఉంచితే కర్రీ అయిపోతుంది. ధనియా కూడా యాడ్ చేశాను, బట్ అది కవర్ చేయలేదు వీడియోలో. వేడివేడి అన్నంలో నెయ్యి అండ్ బెండకాయ కర్రీ, సూపర్ కాంబినేషన్. అండ్ ఇందాక కట్ చేసిన కిచెన్ వేస్ట్ మేము ఇక్కడ ప్లాంట్స్ దగ్గర వేసి సాయిల్, ఒక లేయర్ సాయిల్ వేసేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.